తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కేంద్ర పెద్దలను ప్రధాని నరేంద్ర మోదీ గారిని మరికొందరి పెద్దలను కలిసే క్రమంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుస్తూ ఉన్నాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారి టీం చెబుతూ వస్తూ ఉండే. కానీ తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ టీం మాత్రం లేదు, బీజేపీతో లోపాయకారిగా ఈయన కలిసి పనిచేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే అని బీఆర్ఎస్ విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియదు. కానీ తాజాగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు అండ్ కేటీఆర్ని టార్గెట్గా పెట్టుకొని రేవంత్ రెడ్డి నడుపుతున్నటువంటి మంత్రాంగం కేటీఆర్ని జైలుకు పరిమితం చేసే విధంగా తాను ఎత్తుగడలు వేస్తూ ఉండడం, దానికి కేంద్రం కూడా సహకారం అందించే పరిస్థితి ఉండడం, అబ్బో మామూలు పాలిటిక్స్గా అనిపించలేదు రేవంత్ రెడ్డి. వావ్, ఏమన్నా ప్లాన్ చేశారా అనిపించింది. ఎందుకని ఫార్ములా రేసింగ్కి సంబంధించి తెలంగాణ ఏసీబీ కేసు పెట్టి, సో వాళ్ళు తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి కేటీఆర్ ఈ నెల 30 వరకు అరెస్టు నుంచి ఉపశమనం కల్పించుకుంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వగానే డెఫినెట్లీ ఇంకా ఇవి అరెస్ట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఒకసారి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే అది పొడిగించుకుంటూ పోతారు. ఇప్పటికిప్పుడు ఇక అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు దీంట్లో అని చెప్పి అనుకున్నాం. రేవంత్ రెడ్డి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని చెప్పి మనం కూడా మాట్లాడుకున్నాం నిన్న మధ్యాహ్నం. నెక్స్ట్ ప్లాన్ ఏమై ఉంటుందా అని. కానీ రేవంత్ రెడ్డి ప్లాన్ బి, ఏకంగా ఈడీ రంగంలోకి దిగింది. నిన్న ఏసీబీ కేసు పెట్టడం, కేటీఆర్ తెలంగాణ హైకోర్టుకి వెళ్ళడం, అరెస్ట్ కాకుండా 10 రోజుల పాటు తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం, ఇప్పుడు ఈడీ రంగప్రవేశం చేయడం, ఈడీ కూడా నిన్ననే కేటీఆర్ మీద కేసు పెట్టడం. ఏమన్నా టర్నింగా ఈ గేమ్లో, ఈ పొలిటికల్ గేమ్లో? ఇక్కడ ఏసీబీకి ముందర తాళ్ళు కట్టేయగానే, బ్రేకులు పడగానే అట్లా ఈడీ రంగంలోకి దిగేసింది. ఎలా? దిమ్మ తిరిగే ప్లాన్ రేవంత్ రెడ్డి గారు. మరి ఈడీ రంగంలోకి దిగిన తర్వాత ఇక కేటీఆర్ ఈడీ నుంచి తప్పించుకోవడం అది ఈజీ కాదు. ఈడీ అరెస్టులు చేస్తే ఎట్లుంటాయి అందరికీ తెలుసు. కనీసం 6 సంవత్సరం 6 నెలలు ఇక జైళ్ళలో మగ్గాల్సిందే వాళ్ళ అరెస్ట్ వరకు వెళ్తే. మరి ఈ ఎపిసోడ్ నుంచి కేటీఆర్ ఎట్లా బయటపడతారో ఇంట్రెస్టింగ్.